నా పేరు కరోనా, కొంచెం లోపలికి రావచ్చా అంటూ మన ఇంట్లోకి ఒంట్లోకి వచ్చిన ఈ కరోనా కొన్ని నెలల క్రితం వరకు గ్లోబునంతటిని తీవ్రంగా వణికించింది. ఇక వెళ్లిపోయిందిలే, ఇప్పుడిప్పుడే ప్రజా జీవితం దారిలో పడింది అనుకుంటున్న తరుణంలో మళ్లీ ఇప్పుడు తన రూపాన్ని మార్చుకొని JN1 గా మన ముందుకొచ్చింది. చాలా మంది శరీరాల్లోకి వెళ్ళొచ్చిన కరోనా మళ్లీ మిగిలిన వారికి కూడా తన ప్రతాపాన్ని చూపించడానికి రూపం మార్చి కోపంగా విస్తరిస్తోంది. మాస్కులు పెట్టి పెట్టి శానిటైజర్ రాసి రాసి విరక్తి కలిగిన జనాలకు ఇప్పుడొచ్చిన JN1 కొంత భయంతో పాటు మళ్లీ జాగ్రత్తలు గుర్తు చేస్తోంది. ఇక మాస్కులు తప్పనిసరి, శానిటైజర్ తప్పనిసరి అని మనకు వెన్నంటే ఉండి గుర్తు చేస్తుంది. ఇతర దేశాలతో పాటు మన దేశం మీద కూడా తన దండయాత్రను చేయడానికి సిద్ధంగా ఉంది. కరోనాకు సంబంధించి వచ్చే కొత్త వేరియంట్లు ప్రజల్లో తీవ్ర భయాన్ని, ఆందోళనని పెంచుతున్నాయి. ఈ వైరస్కి సంబంధించి JN1ని లక్సెంబర్గ్లో గుర్తించారు. ఆ తర్వాత ఈ JN1 కేసులు UK, ఐస్లాండ్, ఫ్రాన్స్, అమెరికా, సింగపూర్లో వెలుగు చూశాయి. అలా స్వతహాగా స్ప్రెడ్ అయ్యే లక్షణం ఉన్న JN1 మన భారతదేశంలో కూడా అడుగుపెట్టింది. ఇలా భారత్ వచ్చిన ఈ అతిథి ఇంకెంతమందిని కలవరపెడుతుందో అని ప్రజలంతా భయపడుతున్నారు. మన భారత్లో ఉన్న జనాభా కారణంగా సాధారణంగానే ఇలాంటి వైరస్లు విస్తరించడానికి అవకాశం ఉంది కాబట్టి మొదటగా కేరళలో ఈ JN1ని గుర్తించడం జరిగింది. ఇప్పటివరకు దేశం మొత్తంలో కరోనా కేసుల సంఖ్య 4054కు చేరింది. ఈ కేసుల్లో JN1 వేరియంట్కు సంబంధించినవి కూడా ఉన్నాయి. అయితే రికవరీ రేటు 98.81%, మరణాల రేటు 1.18% ఉండటం అనేది కొంత ఊరట కలిగించే విషయమే. ఈ న్యూ వేరియంట్ ఆఫ్ కరోనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రజలకు చెప్పదలుచుకుంది ఏంటంటే టెన్షన్ పడద్దు. ఇది సింపుల్ వేరియంట్ ఆఫ్ ప్రీవియస్ కరోనా వైరసే. ఒమిక్రాన్ అనే వైరస్లోంచి ఒక సబ్ టైప్. అంటే ఇదివరకు మనం కరోనా చదివినప్పుడు ఈ మ్యుటేషన్స్ గురించి అన్నారు. ఈ మ్యుటేషన్స్లోనే ఒక వేరియంటు ఈ JN1. సో దీనికి ఉన్న లక్షణాలు ఏంటంటే ఏదైతే ఈ మార్పిడి జరుగుతుందో వైరస్ క్రిమినల్తో, దాంట్లో ఒక వేరియంటు ఈ JN1. మరి ఈ స్పైక్ ప్రోటీన్ గురించి మనం చాలా వినున్నాం ఇదివరకు, వ్యాక్సినేషన్ టైంలో కానివ్వండి, కోవిడ్ టైంలో కానివ్వండి. సో ఈ స్పైక్లో వచ్చిన వేరియేషన్ వల్లే వచ్చిన ఈ కొత్త వేరియంట్ ఈ J1. దీనికి వెరీ సిమిలర్ టు కోవిడ్ లక్షణాలు ఉంటాయి, కానీ ఇది చాలా మైల్డ్ ఫామ్. ఎక్కువగా తీవ్రత లేని పరిస్థితి, ఎక్కువగా మార్టాలిటీ అంటే మరణాల సంఖ్య చాలా తక్కువగా, మినిమల్గా ఉండే పరిస్థితి. ఈ కొత్త వేరియంట్ తాజాగా తెలుగు రాష్ట్రాలకు కూడా విస్తరించింది. తెలంగాణలో ఇప్పటివరకు 46 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో ఒకరు కోవిడ్ బారిన పడి ప్రాణాలు వదిలినట్టు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్లో కూడా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు 23 కేసులు నమోదవ్వగా కొత్త వేరియంట్ నిర్ధారణ కొరకు వారి శాంపిల్స్ని హైదరాబాద్ ల్యాబ్స్కి పంపడం జరిగింది. ఏదేమైనా ఈ కరోనా మళ్లీ మన తెలుగు రాష్ట్రాలకు కూడా అంటుకుంది. వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా WHO ఈ కొత్త కరోనా JN1ని వర్గీకరించింది. ఈ వేరియంట్ గురించి ప్రజలు అంతలా భయపడాల్సిన అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తుంది. ఇది ప్రజల ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం చూపదని చెప్తుంది. ఇప్పుడున్న వ్యాక్సిన్లు JN1తో పాటు ఇతర వేరియంట్ల నుంచి కూడా రక్షణ కల్పిస్తాయని చెప్పింది. కానీ ప్రజలు మాత్రం తప్పనిసరిగా అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తోంది. ఈ వేరియంట్ లక్షణాలు ఒక్కసారి చూస్తే జ్వరం, గొంతు నొప్పి, తలనొప్పి, కడుపు ఉబ్బరం లక్షణాలుంటాయి. కొంతమందిలో శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు తలెత్తనున్నాయి. చలికాలంలో సాధారణంగా శ్వాసకోశ ఇబ్బందులు వస్తాయి. అలాంటివి వచ్చినప్పుడు తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించాలి. మనకి వచ్చే లక్షణాలు ఏంటంటే జలుబు రావడము, ముక్కు నుంచి నీళ్లు కారడము, గొంతు నొప్పి, జ్వరము, దగ్గు, ఇవన్నీ ఈ వేరియంట్ గల లక్షణాలు. ఇవి ఉన్నప్పుడు మనము దగ్గరలో ఉన్న డయాగ్నోస్టిక్ సెంటర్ కానీ హాస్పిటల్కి కానీ వెళ్ళి డెఫినెట్గా కోవిడ్ RT-PCR అనే టెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కేరళలో, గోవాలో కేసెస్ డిటెక్ట్ అయ్యాయి. బట్ ఈ వేరియంట్ని వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని అంటున్నారు. సో కేసెస్ ఏవైతే ఉన్నాయో మైల్డ్ కేసెసే ఉన్నాయి, సిమ్టమ్స్ కూడా మైల్డ్గానే ఉన్నాయి.
ముందు జాగ్రత్త చర్యలుగా చేతులతో కళ్ళు, ముక్కు, నోటిని ప్రతిసారి తాకడం మంచిది కాదు. బయటకు వెళ్ళినప్పుడు, వచ్చినప్పుడు మాస్క్ తప్పనిసరి. రద్దీగా ఉండే ప్రదేశాలలో మాస్క్ ఖచ్చితంగా వాడాలి. మీ చుట్టుపక్కల ఎవరైనా దగ్గినా, తుమ్మినా వారికి దూరంగా ఉండండి. ప్రతిసారి శానిటైజర్ వాడాలి. బూస్టర్ డోసు మిస్ అయిన వారు వేసుకోవాలి. కోవిడ్ వేవ్ అన్నది మళ్ళీ పెరుగుతోందండి. సో కోవిడ్ ఎస్పెషల్లీ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు, ఆల్రెడీ హార్ట్ పంపింగ్ తక్కువ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు పబ్లిక్ ప్లేసెస్లో మాస్క్ పెట్టుకునే ఉండండి. సో దట్ మన కరోనా వచ్చిన వాళ్ళకి మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. సో ఎస్పెషల్లీ డ్యూరింగ్, అంటే ఈ మధ్య మనం చూస్తున్నాము తక్కువ ఏజ్లో కూడా హార్ట్ అటాక్స్ చూస్తున్నాము. సో వాటిలో వన్ ఆఫ్ ద కాజెస్ కోవిడ్ వచ్చిన వాళ్ళకి యూజువల్లీ అప్ టు 6 months to 1 year వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.